Hi guys, good morning. Morning, sir. గుడ్ మార్నింగ్ సార్. Morning. Okay. మెసేజ్ morning. చేయండి గ్రూప్ లో స్టార్ట్ అవుతుందని క్లాస్. Good morning. ఓకే. నిన్న నేను వాడు భరతున్నాడు క్లాసులో ఎమ్రా భరత్ సింహారెడ్డి. ఈ రికార్డింగ్ పెడతాడు, పక్కకి వెళ్తాడు. దీన్ని మనం కాపాడలేము. ఓకే, లెట్ మీ టెల్ యూ. భరత్ గారు ఫీడ్బ్యాక్ ఇవ్వని తర్వాత చాలా కష్టపడి షరీఫ్ నన్ను మీకు ఏం అర్థమైంది, మళ్ళీ సేమ్ అదేదని చేస్తుందా? ఏం షరీఫ్ నీకు ఏం అర్థమైంది నన్ను చెప్పింది? బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను. నువ్వు ఏం చేంజ్ చేయలేదే. లేదన్నా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేశాను. నిన్న బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయరా? అవును, నీకు కలర్స్ చెప్పాను లేదా? నేను నీకు ఫాంట్ ఏం పెట్టుకోమన్నాను? ఆ కలర్స్ కూడా చేంజ్ చేశారన్న. టాప్ సెల్స్ కి ఉండేదానికి అన్నిటికీ ఒకే కలర్ వచ్చాను. చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఫోటోలు అలా వచ్చింది. ఇంకోటి సేల్స్ దగ్గర అన్ని డిసెండింగ్ ఆర్డర్లు ఇచ్చారు. ఎలా పడితే అలా ఉన్నాయి. మీకు ఒక మాట చెప్తా, బాగా వినండి. సుకుమార్ ఈ ఇంప్రూవ్డ్ ఎ లాట్. మ్యూట్ చేయి షరీఫ్. ఇంకా సుకుమార్ మంచిగా చేశాడు, చాలా బాగా చేసావు సుకుమార్. సార్ థ్యాంక్ యూ సార్.
యాజ్ యూజువల్ ఇందు బాగా చేసింది, బట్ తర్వాత కొంచెం మిస్టేక్స్ చేసింది దీంట్లో. ఓకే, లెట్స్ సీ. మీరు ఫీడ్బ్యాక్స్ ని తీసుకొని ప్రాపర్ గా అర్థం చేసుకోవాలి. ఫీడ్బ్యాక్ ని మీరు తీసుకోకుండా ప్రాపర్ గా అర్థం చేసుకోకపోతే మీకే తర్వాత నష్టం. మీరు ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేయాలి. ఇలా చేస్తే కుదరదు, ఇలా చేయకూడదు. ఓకే, let me share with you one document. Please download this one or save this one. దీని గురించి సార్గా డిస్కస్ చేద్దాం. బట్ మీన్ వైల్ యూ జస్ట్ డౌన్లోడ్ ఇట్ అండ్ సేవ్. అందరి గ్రూప్ లో పెట్టండి, చూడండి. గ్రూప్ లో పెట్టాను, చూడండి. ఓకే, వీటి గురించి నేను మీకు ఏనున్నాయండి డిజైన్ రూల్స్? ఎన్నున్నాయి? ఖచ్చితంగా మీరు ఈ రూల్స్ ఫాలో అవ్వాలండి. ఓకే, మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిజైన్ చేస్తాను అంటే కుదరదు. మీ ఇష్టం వచ్చినట్టు మీరు డిజైన్ చేస్తాను కుదరదండి. నిన్న చెప్పాను, 4th పాయింట్ నేను చెప్పా, అలైన్ ఎలిమెంట్స్ ఎలా అలైన్ చేయాలో చెప్పాను. బట్ స్టిల్ విజయలక్ష్మి మీరు చూడండి ఏం చేశారు, విజయలక్ష్మి మీరు? సార్ అలైన్ చేశాను సార్. ఫస్ట్ ఏం అలైన్ చేయాలని చెప్పాను మీకు నేను? ఫస్ట్ ఏం చేయాలని చెప్పాను? ఫస్ట్ కేపీ, ఫస్ట్ స్లైసర్ అలైన్ చేయండి అని చెప్పాను. తర్వాత కేపీఐస్ చేయండి అన్నాను. దాని తర్వాత విజువల్స్ చేయండి అన్నాను. మీరేం చేశారు? ఫస్ట్ విజువల్స్ చేసిన తర్వాత కేపీఐ పెట్టారు. మీకు టాప్ లెఫ్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, బాటమ్ రైట్ లీస్ట్ ఇంపార్టెంట్ ముందే చెప్పాను. మీరు ఆపోజిట్ లో చేశారు. Make sure everyone should follow this one. Whether you are experienced, whether you are fresher, whether you are already working people, whether you are anything, you have to follow these 15 rules. మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్కరు, నేను మీకు డేటా ఒకటి షేర్ చేశాను, ఆ డేటా అనలైజ్ చేయాలి. ప్రతి ఒక్కరు డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఇప్పుడు దాకా చెప్పుకున్నది మరియు ఇప్పుడు నుంచి చెప్పే సాటర్డే వరకు చెప్పేది ఇదంతా అప్లై చేసి, ఏంటది నేను చెప్పిన డేటా ఏంటది? నార్త్ విన్ ట్రేడర్స్. ఈ నార్త్ విన్ ట్రేడర్స్ ని అనలైజ్ చేయండి. ఫస్ట్ కంపెనీ గురించి అనలైజ్ చేయండి, తర్వాత డేటాను అనలైజ్ చేయండి, ఫ్లోగా క్రియేట్ చేయండి. Don't repeat the same mistake again and again. Do new mistake. Mistake నుంచి నేర్చుకోండి, but don't repeat. Let's move on.
ఏం గంగాధర్, అసలు నువ్వేం ప్రాక్టీస్ చేయట్లేదు, ఏం చేయట్లేదు? బికమ్ ఎక్స్పర్ట్ ఆర్ వాచ్? అప్లోడ్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను నైట్ చేసి. హలో, చెప్పండి. వినబడింది. చూడండి, మిమ్మల్ని అరిస్తే నాకు ఏమీ రాదు. మీకు నా గురించి నాకు ఏడ తెలుస్తుంది. నా దగ్గరికి కానీ వస్తే ఎవరైనా వాళ్ళు ఫూల్ లాగా పోకూడదు. అరే మనం ఏం నేర్చుకోలేదే, మనం ఏం సాధించలేదే అని. ఏం నేర్చుకోలేదు, ఏం సాధించలేదు వాళ్ళు ఫూల్ లాగా పోకూడదు. అది నా ఎయిమ్. Something different should be there. Otherwise, why you are joining here? Not required, right? That is what my point. Okay. Let's start. So far, tax function ఏం చెప్పుకున్నామండి మనం? చెప్పండి, నోట్ చేసి చెప్పండి. So far, tax function ఏం చెప్పుకున్నాం? స్విచ్. స్లోగా చెప్పండి, ఒక నిమిషం రాస్తాను. ఏం చెప్పారు? Sum X. ఇంకా రిలేటెడ్. ఓకే, ఏదమ్మా? ఫార్మాట్, distinct count, month, ఓకే, అయిన వదిలేసాను. మంత్, ఇయర్, డే, క్యాలిక్యులేట్, switch, filter. Okay, let's see something else. Let me tell you I'm taking only one example. Okay, నేను దీంట్లో ఓన్లీ ఒకే ఒక కాలం తీసుకున్నా, బట్ యూ అజ్యూమ్ ఇట్ హ్యాస్ సో మెనీ కాలమ్స్. లెట్ మీ లోడ్ దిస్ వన్. As per our assumption, it has so many columns. Right. నేను నా మిస్టేక్ నుంచి నేర్చుకుంటానండి. ఇప్పుడు నేను చేసిన మిస్టేక్, దాని నుంచే ఇప్పుడు చెప్పబోయే టాపిక్ నేర్చుకున్నాను. రైట్, చూడండి, నాకు చాలా కాలమ్స్ ఉన్నాయి అనుకుందాం. ఇట్ హ్యాస్ సో మెనీ కాలమ్స్, బట్ ఐఎమ్ కన్సిడరింగ్ ఓన్లీ నేమ్స్. ఇట్ హ్యాస్ సో మెనీ కాలమ్స్. లెట్స్ ఇమాజిన్ ఐ హ్యావ్ ఓన్లీ నేమ్స్. మీకు ఇప్పుడు కాదు, మీరు నిజంగానే ప్రాజెక్ట్స్ లో పని చేస్తూ పోతే, సమ్ కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఆర్ మనకి ఒక డాష్ బోర్డ్ ఉంది, ఆ డాష్ బోర్డ్ లో మనం చూద్దాం. ఆ డాష్ బోర్డ్ లో మీరు పని చేస్తూ వెళ్ళారండి, మనం సపరేట్ గా ఏదో ఒక కాలం ని మనం సపరేట్ గా ఒక న్యూ టేబుల్ గా క్రియేట్ చేయాల్సి వస్తుంది. ఏదైనా ఒక కాలం నేమ్స్ ని, ఏదో ఒక నేమ్స్ కావచ్చు, కీ కావచ్చు, ఏమైనా కావచ్చు. డూ యూ రిమెంబర్ వన్ టైం మనం వెజిటేబుల్ చేసాం? డూ యూ రిమెంబర్ వెజిటేబుల్? డూ యూ రిమెంబర్ వెజిటేబుల్? yes sir. ఎలా చేసాం? అది మటుకు చెప్పరు ఎలా చేసాం. సెపరేట్ కాలమ్స్ తీసుకొని అపెండ్ చేసాము, అవునా?
అపెండ్ చేసిన తర్వాత ఆ ఒక్క కాలంను మాత్రమే తీసుకొని రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసాము. రిమూవ్ చేసిన తర్వాత డూప్లికేట్స్ రిమూవ్ చేసాం. క్లియరా? ఓకే. ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో సేమ్ అదే బ్రిడ్జ్ టేబుల్ ని మనం డాగ్స్ ద్వారా చేయాల్సి వస్తుంది. సేమ్ డాగ్స్ ద్వారా చేయాల్సి వస్తుంది. we have to create a same bridge table using DAX function. అలాంటి సిచ్యువేషన్ లో మనకి ఉపయోగపడే ఫంక్షన్ ఏందయ్యా అంటే డిస్టింక్ట్ వాల్యూ సమ్మరైజ్. ఏమేం ఫంక్షన్ మనకు ఉపయోగపడతాయండి? డిస్టింక్ట్ వాల్యూ సమ్మరైజ్. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా విని నేర్చుకొని మళ్ళీ రిపీట్ చేయకూడదు, మిస్టేక్ మళ్ళీ చెప్తున్నా. చూడండి, ఇప్పుడు నాకు మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ కాలంలో ఐ హ్యావ్ ఏ ట్వైస్, బి ట్వైస్, సి వన్స్, డి వన్స్, ఈ వన్స్, ఎఫ్ థ్రైస్, జి వన్స్, హెచ్ వన్స్. నాకు ఇన్ని రిపీట్ అవుతున్నాయి. నాకు రిపీట్ కాకూడదు. ఐ వాంట్ టు సీ దెమ్ యాజ్ ఓన్లీ డిస్టింక్ట్ వాల్యూస్. ఐ మీన్ నో డూప్లికేట్ వాల్యూస్. లెట్ మీ క్రియేట్ డేటా వ్యూకి వెళ్ళండి, న్యూ టేబుల్ తీసుకోండి. న్యూ టేబుల్ తీసుకొని చూడండి, మనం డాగ్స్ యూజ్ చేసి ఒకటి టేబుల్ ని క్రియేట్ చేయొచ్చు, క్యాల్కులేటర్ కాలం కూడా క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు దాకా క్యాల్కులేటర్ కాలం అని చెప్పుకున్నాం. ఇప్పుడు టేబుల్స్ కూడా క్రియేట్ చేస్తూ పోతాం. నౌ ఐఎమ్ టేకింగ్ న్యూ టేబుల్. టేబుల్ నేమ్ GST అని పెడుతున్నాను. GST అని పెట్టి నౌ ఐఎమ్ రైటింగ్ డిస్టింక్ట్. డిస్టింక్ట్ అని రాశాను. రాసి ఆ కాలం నేమ్ వచ్చి నేమ్స్. ఐఎమ్ క్రియేటింగ్ న్యూ టేబుల్ లైక్ ఏ బ్రిడ్జ్ టేబుల్. చూడండి, ఇప్పుడు మీకు ఏమొచ్చాయి? ABC removed. Distinct Duplicates values. removed. It removed every duplicate values and it is considering only unique values which has no duplicates. Right? Here you should not use distinct count. It is the function name is distinct. Function name is what? Distinct. ఎప్పుడు వాడాల్సి వస్తుంది అంటే when you are creating additional modeling చేసేటప్పుడు some kind of tables like a bridge table, if you want to create, that time you need this distinct. Okay, now what is value? Let me copy this one. Let me copy new table. Let me paste here. Now I will write this one val. Now I will write values. Now see, can you see? Can you see? Sir. చెప్పండి బాబు. Sir. రైట్. ఇప్పుడు డిస్టింక్ట్ వాల్యూస్ రెండు ఒకే విధంగా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు రెండు ఒకే విధంగా పనిచేస్తున్నాయని మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం. నౌ లెట్ మీ క్రియేట్ వన్ మోర్ టేబుల్, న్యూ టేబుల్. నౌ ఐఎమ్ పేస్టింగ్ దిస్ థింగ్స్. నౌ ఐఎమ్ రైటింగ్, it is using summarize function. Summarize, but everything is different. Everything is different. Make sure. Table. So, let me add this. చూడండి, ఈ పర్టికులర్ సినారియోలో, ఈ పర్టికులర్ సిచ్యువేషన్ లో డిస్టింక్ట్ అనే ఫంక్షను, వాల్యూస్ అనే ఫంక్షను, సమ్మరైజ్ అనే ఫంక్షను,
అన్ని ఒకేలాగా పనిచేస్తాయి. దాని రిజల్ట్ మీకు కనబడిందా ఇప్పుడు? సే ఎస్ ఆర్ నో. ఎస్ సార్. Yes, sir. రైట్? బట్ యాక్చువల్లీ డిస్టింక్ట్ అండ్ వాల్యూస్ రెండు సేమ్ కాదు. వై? లెట్ మీ షో యూ విత్ అనదర్ ఎగ్జాంపుల్. ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. నేను చేసిన మిస్టేక్ ఇది. ఎవరైనా ఇంటెలిజెంట్ నిజంగానే వర్క్ వచ్చినాడు మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడుగుతాడు, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ వాల్యూస్ అండ్ డిస్టింక్ట్? ఇప్పుడు నేను చెప్పబోయిన తర్వాత దాన్ని మీరు ఆన్సర్ చేయాలి ఖచ్చితంగా. నౌ లెట్ మీ ఐ హ్యావ్ ఎ టేబుల్ హియర్, నాట్ దిస్ టేబుల్. దిస్ టేబుల్ ఐ హ్యావ్ A, B, C, D, E, F, G, H. ఫైన్. ఇప్పుడు నేను ఇంకో టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. అనదర్ టేబుల్ నేమ్స్ A, B, C, D, E, E, F. Let me add this table 2. ఇక్కడ ఈ టేబుల్ ఎంతవరకు ఉన్నాయి? Do you remember? 11, Okay, sir. fine. Very good. Okay. చూడండి, ఈ టేబుల్లో ఏమో ABCDEFGH వరకు ఉన్నాయి. టేబుల్ 2లో ఏమో ABCDEF వరకు ఉన్నాయి. నేనేం చేస్తున్నానంటే, నౌ ఆల్రెడీ క్రియేట్ అయినట్టు రిలేషన్షిప్. ఎస్, ఓకే. Now I have a relationship between these two tables. Let's see. నాకు ఈ రెండు టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉంది. ఈ రెండు టేబుల్ మధ్య రిలేషన్షిప్ ఉంది. ఫైన్. ఇప్పుడు బాగా చూడండి, రెండు టేబుల్ మధ్య రిలేషన్షిప్ ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, నాకు క్లారిటీ ఇవ్వాలి, బాగా జాగ్రత్తగా ఆన్సర్ ఇవ్వండి. వాట్ ఈస్, ఇప్పుడు నేను ఫంక్షన్ రాస్తాను, ఆ ఫంక్షన్ రిజల్ట్ చెప్పండి నాకు. కౌంట్ అన్నా కౌంట్ రోస్ అన్నా గుర్తుపెట్టుకోండి, కౌంట్ అన్నా కౌంట్ రోస్ అన్నా కూడా రెండు సేమ్ ఆల్మోస్ట్. బోత్ విల్ కౌంట్, దట్స్ ఆల్. కౌంట్ ఏం చేస్తుందంటే కాలమ్ ని రిఫర్ చేస్తుంది. ఏం చేస్తుందండి? కాలమ్ ని రిఫర్ చేస్తుంది. ఏదైతే మనం కాలం రిప్రజెంట్ చేస్తాం, ఇట్లా పాస్ చేస్తామో ఆ కాలంలో ఉన్న ఆల్ రోస్ ని కౌంట్ చేస్తుంది. ఇట్ విల్ కౌంట్ ఆల్ రోస్ ఫ్రమ్ దిస్ కాలం. కౌంట్ రోస్ ఏం చేస్తుందంటే టేబుల్ ని రిఫర్ చేస్తుంది. ఇట్ ఈస్ టేబుల్ ఫంక్షన్. ఇదేం చేస్తుందంటే ఈ ఫంక్షన్ లో మనం పాస్ చేసిన టేబుల్ యొక్క ఆల్ రోస్ ని కౌంట్ చేస్తుంది. ఏం చేస్తుంది? ఆల్ రోస్ ని కౌంట్ చేస్తుంది. కౌంట్ ఏమో కాలం ఫంక్షన్, కౌంట్ రేస్ ఏమో టేబుల్ ఫంక్షన్. బోత్ విల్ వర్క్ సేమ్. ఇక్కడేమో ఆల్ రోస్ ని కౌంట్ చేస్తుంది, ఇక్కడేమో ఆల్ టేబుల్లో ఉన్న ఆల్ రోస్ ని కౌంట్ చేస్తుంది. ఫైన్. ఇప్పుడు నేను ఒక చిన్న ఫంక్షన్ రాస్తాను, జాగ్రత్తగా వినండి. లెట్ us take number is equal to count of distinct of table two names అనుకోండి. రైట్. ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద అవుట్పుట్ ఫ్రమ్ దిస్ వన్? లెట్స్ సార్ టేబుల్ 1. చెప్పండి, వాట్ ఈస్ అవుట్పుట్? What is output? I want answer. That's all. ABCDEFG. What is output? Huh? 8 items వస్తాయి. 8 వస్తాయి. చూడండి, డిస్టింక్ట్ అన్నాను. వాట్ ఈస్ డిస్టింక్ట్ హియర్? ABCDEFGH. 1 2 3 4
5 6 7 8. చూడండి నేను చెప్పాను, అరే బాబు డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ దిస్ నేమ్స్ ని కౌంట్ చెయ్యి అని చెప్పాను. ఏం చెప్పాను? డిస్టింక్ట్ వాల్యూస్ ఆఫ్ ఈ టేబుల్ కాలంలోని వాటిని కౌంట్ చేయన్నాను. టోటల్ గా 8 వస్తుంది. పర్ఫెక్ట్, ఎక్సలెంట్. అర్థమైంది కదా? ఇదే విధంగా ఇంకోటి రాశాను అనుకోండి, కౌంట్ ఆఫ్ వాల్యూస్ సేమ్ టేబుల్ నేమ్స్ అని రాశాను అనుకోండి, ఏమొస్తుంది ఆన్సరు? సేమ్ 8 వస్తుంది. సేమ్ 8 వస్తుంది. నౌ వెరీ గుడ్. ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. నేను ఈ టేబుల్ తీసుకోవట్లేదు, ఈ టేబుల్ మాత్రమే తీసుకుంటున్నాను. ఐఎమ్ రైటింగ్ న్యూ మెజర్ బికాస్ దే ఆర్ నంబర్స్. బాగా గుర్తుపెట్టుకుని ఒకసారి మెజర్ రాస్తాను, ఒకసారి కాలం రాస్తాను, ఒకసారి టేబుల్ రాస్తాను. ఎప్పుడు ఏది ఎందుకు రాస్తానో అర్థం చేసుకోండి. నౌ డిఎస్టి కౌంట్ is equal to, now I will write count rows, not count rows of table 2. Let me write this. I will not say anything now. Now I will write one more measure. Is equal to count rows of values names. Perfect. ఇప్పుడు నేను 2 కార్డులు తీసుకుంటున్నా. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ కార్డు ఉంది. ఈ కార్డులో డిఎస్టి కౌంట్ చేశాను. ఎన్ని వచ్చాయండి? 6. లెట్స్ వ్యాలిడేట్ దట్ వన్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 సార్. ఎన్ని ఉన్నాయి? 6 సార్. ఎక్సలెంట్. లెట్స్ గో అండ్ చెక్ హియర్. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 7. అరే బాబు ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6. ఎన్ని ఉన్నాయి నా ఇక్కడ? 7 ఉన్నాయి సార్. అరే బాగా కౌంట్ చేయండి స్వామి. 6 ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 6 సార్. హౌ మెనీ ఆర్ దేర్? 6. బట్ ఇక్కడ వాల్యూ ఏంది? 7. మ్యాజికా? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఎప్పుడైతే మనం ఈ 2 టేబుల్ మధ్యలో రిలేషన్షిప్ క్రియేట్ చేస్తామో, ఇమ్రాన్ ఉన్నావా క్లాసులో? ఎప్పుడైతే మనం 2 టేబుల్స్ మధ్యలో రిలేషన్షిప్ క్రియేట్ చేస్తామో, ఇప్పుడు ఈ టేబుల్లో ఏముంది? అడిషనల్ గా ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, డి ఉంది, ఈ ఉంది, ఎఫ్ ఉంది. ఇక్కడి వరకు టేబుల్ 2లో కూడా ఉన్నాయి. ఏం మిస్ అయినాయి? GH అనే 2 మిస్ అయ్యాయి. ఏం మిస్ అయినాయండి? ఏం మిస్ అయ్యండి? GH అనే 2 లెటర్స్ మిస్ అయినాయి, ఆ 2 నేమ్స్ మిస్ అయినాయి. ఈ 2 నేమ్స్ ని ఈ టేబుల్లో ఏం చేసుకుంటుందంటే, వర్చువల్ గా మనం ఇప్పుడు క్రియేట్ చేస్తాం మోడలింగ్. దే ఆర్ మిస్సింగ్, రైట్? దే విల్ ట్రీట్ యాజ్ బ్లాంక్. ద మిస్సింగ్ నేమ్స్, మిస్సింగ్ రోస్ ఎన్నైనా మిస్ అవ్వచ్చు. వాటన్నిటిని కలిపి ఏమనుకుంటుంది? బ్లాంక్ అనుకుంటుంది when you are using values function. But when you are using distinct function,
distinct function will remove the blanks and will not consider any missing things, only considering presented names or presented rows. That is the difference between distinct and values. Values will consider blanks when we have a relationship between tables, but distinct will not consider blanks. Understand? ఎయిట్ తీసుకోవాలి కదా, అంటే GH 2 ఉన్నాయి అరే కదా. నువ్వు ఫోన్ చక్కగా పెట్టుకుని మాట్లాడు, ల్యాప్టాప్ దగ్గర నుంచి మాట్లాడు. నాకైతే నీ మాటలే వినపడలే సరే. సార్ నాయిస్ వస్తుంది సార్ బాగా. 8 తీసుకోవచ్చు కదన్న, 8 రావాలి కదన్న. ఏం చెప్పాను ఇప్పుడు నేను? చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలి. ఎన్నైనా మిస్ అవ్వని. ఇక్కడ బ్లాంక్స్ అనేది ఒకటే నేము, ఒక బ్లాంక్ 2 బ్లాంకులు ఉండవు. ఆల్ బ్లాంక్ విల్ కన్సిడర్ యాజ్ సింగిల్ బ్లాంక్. గుర్తు పెట్టుకో, అందుకే వర్క్ చేయండి అంట. ఫర్ దట్ రీజన్ ఓన్లీ ఐ విల్ సే యూ హ్యావ్ టు వర్క్ 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 అని. ఎన్ని రోజులో ఎన్ని బ్లాంక్ ఉన్నా దే విల్ ట్రీట్ యాజ్ ఓన్లీ సింగిల్ బ్లాంక్. They will treat as single blank. అర్థమైందా? ఎస్ సార్. నాకు డిస్టింక్ట్ తెలుసు, వాల్యూస్ తెలుసు అని డిస్టింక్ట్ ప్లేస్ లో వాల్యూస్ డిస్టింక్ట్ పెట్టద్దు నాయన. ఎప్పుడు ఏది వాడాలో, ఎందుకు తప్పు వస్తుందో మీకు తెలియాలి. ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ మిస్టేక్. ఎట్లా అంటే, నన్ను క్లయింట్ ఒక వెన్ డయాగ్రామ్ క్రియేట్ చేయమన్నాడు. మీకు అందరికి వెన్ డయాగ్రామ్ వచ్చో రాదో నాకు తెలియదు. బేసిక్గా ఇది 8th క్లాస్ మ్యాథమెటిక్స్, 8th to 7th క్లాస్ మ్యాథమెటిక్స్. వెన్ డయాగ్రామ్ కూడా మేబీ 10th అనుకుంటా, ఐ డోంట్ నో, మేబీ 10th వెన్ డయాగ్రామ్. చూడండి, ఈ వెన్ డయాగ్రామ్ క్రియేట్ చేయమన్నాడు. మీకు బాగా గుర్తుపెట్టుకోండి, మనం వెన్ డయాగ్రామ్ అనేది ఇక్కడ మనకి విజువల్ ఉండదు. ఇట్ ఈస్ ఎ కస్టమైజ్డ్ విజువల్. అది కూడా మ్యాక్సిమం 5 కేటగిరీస్, ఐ గెస్ 5 కేటగిరీస్ ఉన్నప్పుడు మాత్రమే మనకి మన కస్టమైజ్డ్ వెన్ డయాగ్రామ్ పనిచేస్తుంది. బట్ మా రిక్వైర్మెంట్ ప్రకారం మోర్ దెన్ 5 కేటగిరీస్. ఈ మోర్ దెన్ 5 కేటగిరీస్ ఉన్నప్పుడు ఈ వెన్ డయాగ్రామ్ క్రియేట్ చేయాలి చాలా కష్టం. అప్పుడు నేను మాన్యువల్గా క్రియేట్ చేశాను. విచ్ ఈస్ వెరీ డిఫికల్ట్, బట్ దే అప్రిషియేటెడ్ మీ. ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్. బట్ నేను చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా, అప్పుడు నాకు అప్పటికే డాక్స్ బాగా వచ్చని, నేను డిస్టింక్ట్ ప్లేస్లో ఎప్పుడు కూడా వాల్యూస్ పడేవాడిని. అంటే యూ షుడ్ బి యూనిక్, రైట్? వేరే వాడు రాసే ఫంక్షన్లు, నువ్వు రాసే ఫంక్షన్లు డిఫరెంట్ ఉన్నప్పుడే కదా ఏందిరా వీడు ఇట్లా కూడా రాస్తున్నాను అనుకుంటారు. అట్లా రాసేవాడిని. బట్ ఆ రోజు నేను 2 days స్పెండ్ చేసినా కూడా నాకు డేటా వ్యాలిడేట్ అవ్వలేదు. బికాస్ ఆఫ్ దిస్ రీజన్. గుర్తుపెట్టుకోండి. అది నేను రియలైజ్ అవ్వడానికి నాకు 2 days టైం పట్టింది. ఆఫ్టర్ రీసెర్చింగ్, ఆఫ్టర్ అండర్స్టాండింగ్ థింగ్స్, ఇట్ టుక్ 2 days ఫర్ మీ టు అండర్స్టాండ్ ద డిఫరెన్స్, ఎగ్జాక్ట్ డిఫరెన్స్ బిట్వీన్ డిస్టింక్ట్ అండ్ వాల్యూస్. జనరల్ గా మీకు చూపించినప్పుడు నేను వాల్యూస్ అని పెట్టంగానే చూడండి, డిస్టింక్ట్స్ అని పెట్టంగానే ఇవి వచ్చేసాయి, వాల్యూస్ అని పెట్టంగానే సేమ్ యాక్సిస్ వచ్చింది. ఇది ఫైన్, ఇట్ ఈస్ గుడ్. బట్ when we have a relationship between these two, when you want to create, when you want to count, that time it will consider blanks. Understand? ఎస్ సార్. Yes, sir. Right. ఈ రోజు నుంచి మీరు డాక్స్ ఇప్పుడు దాకా వచ్చింది బేసిక్ వస్తుంది. ఇక్కడ నుంచి డాక్స్ మిస్ అయ్యారంటే మీకు ఖచ్చితంగా సినిమానే కనబడేది. నేను చెప్తున్నాను చూడండి, ఖచ్చితంగా మీకు యూ విల్ సీ మూవీ సంథింగ్ ఎల్స్. ఓకే, ఏదైనా మ్యాచ్ చూసారు? చూసారా మ్యాచ్? నిన్న నేను కూడా చూసా.
అందుకే లేట్ అయింది పడుకునేప్పటికి నిద్ర రాలా. ఓకే ఫైన్, వెరీ గుడ్. I guess you understand. Now come to summarize. Summarize ను కూడా మనం వాడవచ్చు. ఓకే ఫైన్, బట్ సమ్మరైజ్ అనే ఒక ఫంక్షన్ ను ఎందుకు వాడాలి? లెట్ మీ టెల్ యూ నౌ. లెట్ మీ యాడ్ సిటీ, జెండర్, let's say some population, లేకపోతే let me remove gender. Gender is not required. It will applicable for n number of rows. Let me add some let's say salary. Missing. Let me add some names. I don't know. My city is Nellore. I will not say my salary. I will just write numbers. My name is Gautam. Okay, Siddhartha. What is your city? Nellore. Salary I will not write. Siddhartha. చాలా జాగ్రత్తగా వినండి. విజయ్ ఉన్నాడా? విజయ్ is present. Sorry, Bengaluru right now. I would say నేను కూడా నేమ్ మారుస్తా. నేను హైదరాబాద్ పెడతా. బెంగళూరు. I will write some salary. విజయ్, వెరీ గుడ్. ఇప్పుడు మా ఓడు సునీల్ ఉన్నాడు, వాడు చెన్నైలో ఉన్నాడు. వాడి శాలరీ కూడా ఎంతో కొంత రాస్తా. ఇప్పుడు ఇమ్రాన్ ఉన్నాడు. జాగ్రత్తగా చూడాలి. అన్నకేం పని లేదా, ఎప్పటికప్పుడు డేటా క్రియేట్ చేస్తాడంటే ఐ విల్ క్రియేట్ బికాజ్ యూ విల్ అండర్స్టాండ్ ద డేటా. 39. ఇమ్రాన్ ఎక్కడ ఉండేది? చెన్నై అన్నా? చెన్నై అన్న. రైట్, ఇమ్రాన్. ఓకే, మా వాడు ఇంకోడు గంగాధర్, హైదరాబాద్. మా బిడ్డ హైదరాబాద్. లెట్ మీ రైట్ గంగు. ఓకే ఫైన్. ఎన్ని కవర్ చేసాం మనం? నెల్లూరు ఇంకేం కవర్ చేద్దామా? లెట్ మీ కవర్ విత్ నెల్లూరు. ఇంకెవరు నెల్లూరు చెప్పండి, ఎవరిని ఒక పేరు చెప్పండి. భరత్. అశోక్ గారు రాస్తా అన్న. అశోక్. సిటీ నేమ్. అబ్బా, మళ్ళీ ఇది రాశానా? పర్ఫెక్ట్. అశోక్. డేటాని జాగ్రత్తగా చూడండి. ఓకే ఫైన్. ఇప్పుడు డేటాని మనకి సిటీ ఉంది, శాలరీ ఉంది, నేమ్స్ ఉంది. లోడ్ చేస్తున్నా. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. ఇప్పుడు నన్ను క్లయింట్ ఏమడిగారంటే, బాబు క్లయింటో మీ లీడో ఇంకోరో ఏం అడిగాడంటే, చూడు ఈడ సిటీ ఎన్నిసార్లు వచ్చిందండి? 2 times హైదరాబాద్. నెల్లూరు 2 times. చెన్నై 2 times. బెంగళూరు 1 time. వీళ్ళకి 2 salaries ఉన్నాయి, వీళ్ళకి 2 salaries ఉన్నాయి, వీళ్ళకి 2 salaries ఉన్నాయి, వీళ్ళకి ఒకటే శాలరీ ఉంది. ఇప్పుడు నన్ను ఏమడిగారంటే, రే
మిమ్మల్ని మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ ని ఇప్పుడు చెప్తున్నా వినండి. సపోజ్ I have huge data. I want to load it, but it is not loading. What can I do? The question. Suppose I have a huge data. I want to load it, but it is not loading. What can I do? SQL వచ్చిన వాళ్ళు ఎవరో పేర్లు చెప్పండి. SQL వచ్చిన వాళ్ళ పేర్లు చెప్పండి. భరత్ సింహారెడ్డి, సునీల్ పోటూరియా, సునీల్ ఇమ్రాన్, ఇంకా ఇప్పుడున్న వాళ్ళు ప్రెసెంట్ ఏమో మోనిక. ఎస్కేల్ వచ్చా? చెప్పండి, ఆన్సర్ ఇవ్వాలి నాకు ఇప్పుడు. సపోజ్ ఐ హ్యావ్ హ్యూజ్ డేటా, బట్ ఐ వాంట్ టు లోడ్ ఇట్, బట్ ఇట్ ఈస్ నాట్ లోడింగ్. వాట్ కెన్ ఐ డూ? What can I do? You know, మూవీస్, మ్యాచెస్ ఇవి మాత్రం ఐడియా ఉంటాయి. అలా వ్యూస్ క్రియేట్ చేస్తాను 1 year ఓన్లీ. Simple answer is you will write group by and load it. You will write group by and load it. Now you see. Group by and summarize both will be same, but I will tell you in Power BI perspective. Group by గుర్తుపెట్టుకోండి, group by. Now I will create new table. Let me write salary table name, new table name. I will write summarize. What is table? Table 3, comma. I will write names, comma. Next, I will write one column, new column. It is called total salary, new column, comma, sum of salary. Let me write first, then I will explain. చూడండి, నేమ్స్ కాదు, సిటీ. నేమ్స్ కాదు, సిటీ. చూడండి ఏమైంది. సమ్మరైజ్ అయిపోయింది సార్. పర్ఫెక్ట్ డేటా రాలేదు. మిస్ అంటే హైదరాబాద్ లొకేషన్ లో యాడ్ అయిపోయినాయి సార్. ఏమైపోయింది చూడండి. ఈ సమ్మరైజ్ గ్రూప్ బై ఏం చేస్తుందయ్యా అంటే, జాగ్రత్తగా వినండి. SQL లో ఉన్న గ్రూప్ బై ఇక్కడ సమ్మరైజ్ లో ఉన్న, పవర్ BI లో ఉన్న సమ్మరైజ్. SQL లో గ్రూప్ బై అంటాం, ఇక్కడైతే సమ్మరైజ్ అంటాం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఫంక్షన్ ని, యూజ్ ని. ఇప్పుడు దీంట్లో ఏముంది? సిటీ 2 times ఉంది. ఈ 2 times లెట్స్ టేక్ ఓన్లీ హైదరాబాద్. హైదరాబాద్ తీసుకున్నాను. ఈ శాలరీ నేమ్స్ తీసుకోవాలి. నేను ఇక్కడ నేమ్స్ తీసుకోలేదు, ఓన్లీ శాలరీ తీసుకుంటున్నాను. హైదరాబాద్ తీసుకొని ఈ శాలరీని సమ్ చేయమని చెప్పాను. ఏం చెప్పాను? సమ్ చేయమని చెప్పాను. I summarize the table 3 based on city and sum of the salary. ఇదేం చేస్తుంది? ఫస్ట్ హైదరాబాద్ ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించి లెటెస్ట్ టేక్ హైదరాబాద్ 2 ఉన్నాయి. హైదరాబాద్ రెండింటిని తీసుకొని
ఈ శాలరీ ఉంది కదా, ఈ శాలరీని ప్లస్ చేస్తుంది, ఈ రోని ప్లస్ చేస్తుంది. ప్లస్ చేస్తే మనకు వచ్చిన వాల్యూని తీసుకుంటుంది. ఇట్ ఈస్ ఫర్ హైదరాబాద్. ఇట్ ఈస్ ఫర్ వాట్? హైదరాబాద్. సిమిలర్లీ చెన్నై కూడా, లెట్ us take చెన్నై అనుకుందాం. ఇప్పుడు ఏం చేస్తుంది? ఇట్ ఈస్ కన్సిడరింగ్ చెన్నై అలోన్ అండ్ చెన్నై తీసుకొని చెన్నైకి సంబంధించిన శాలరీ మొత్తానికి సమ్ చేసి అండ్ ఇట్ ఇస్ షోయింగ్ హియర్. Understand? Even though you have n number of rows, ఎన్ని rows ఉన్నాయి ఇక్కడ? 7 rows ఉన్నాయి. Now how much it has become? How much? 4. Data is same, right? Data is same. ఓకే, మీకు ఒక్కొక్కసారి అరే బాబు నాకు టోటల్ శాలరీ ఇది కాదు, నౌ ఐ వాంట్ టు సీ మినిమం శాలరీ. ఐ వాంట్ టు సీ మినిమం శాలరీ, MIN మినిమం శాలరీ అనుకుందాం. వాట్ ఈస్ హైదరాబాద్ మినిమం శాలరీ? 8934588834. Let us go here and check it. Only Hyderabad. చూడండి, గంగూబాయ్ నాకన్నా తక్కువ, బట్ రియాలిటీ నాకన్నా ఎక్కువ. గంగూబాయ్ నాకన్నా తక్కువ శాలరీ ఇక్కడ పేపర్లో, బట్ రియాలిటీ నాకన్నా ఎక్కువ. ఓకే, నౌ I want to create now maximum. Let's take maximum. Not maximum, I will write average. I will write average. చూడండి, యావరేజ్ ఎంత వచ్చింది? 776 గుర్తుపెట్టుకోండి. ఈ రెండు కౌంట్ చేసి డివైడ్ బై 2 వేయండి. కౌంట్ చేసి డివైడ్ బై 2 వేయండి, చూద్దాం whether I am right or wrong. ఏంటే బాబు, వేయండి. ఎంత వచ్చింది వాల్యూ? ఏం అందరు మొబైల్స్ లేవా? నేనే మొబైల్ తీసి చెప్పాలనా? చేస్తున్నాం సార్. 456516 4565157760. ఓకే, ఈ విధంగా సమ్మరైజ్ అనే ఫంక్షన్ ని రకరకాలుగా వాడుకోవచ్చు. బట్ మేక్ షూర్ ఐఎమ్ టెల్లింగ్ యూ, మేక్ షూర్ this aggregation should be present. Aggregation should be there. ఈ అగ్రిగేషన్ లేకపోతే మీరు సమ్మరైజ్ వాడాల్సిన పర్పస్ లేదు. సమ్మరైజ్ అనేది ఒక, ఎలా చెప్పాలో నాకు తెలియదు, ఒక పెద్ద ఐరన్ రాడ్ లాంటిది. ఓకే, ఈ ఐరన్ రాడ్తో దేనిని చంపాలనుకుంటే ఆ పర్పస్ అప్పుడు మాత్రమే ఈ ఐరన్ రాడ్ని తీసుకోవాలి. మీరు చీమని చంపడానికి ఐరన్ రాడ్ని తీసుకోకూడదు. డిస్టింక్ట్ అనేది చీమ లాంటిది, చీమ కోసం మాత్రమే డిస్టింక్ట్ వాడాలి. సమరైజ్ కూడా సేమ్ అదే విధంగా పనిచేస్తుంది కదా అని సమరైజ్ వాడటం, వాల్యూస్ కూడా సేమ్ అదే విధంగా పనిచేస్తుంది వాల్యూస్ వాడడం చేయకూడదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్ హ్యాస్ ఇట్స్ ఓన్ capability. You understand? సమ్మరైజ్ అనేది దేనికి వాడతాం? ఇలాగా మనం ఏదైనా గ్రూప్ బై చేయడానికో లేకపోతే అగ్రిగేషన్స్ చేయడానికో చేయాల్సిన పరిస్థితుల్లో మనం సమ్మరైజ్ అనే ఫంక్షన్ ని వాడతాము. అండర్స్టాండ్? Yes, sir. అడుగువయ్యా భరత్ సుమ్మారెడ్డి. అవును సార్.
సోర్స్ పాయింట్ ఏంటంటే ఒకటి డిస్టింక్ట్, ఓకే, ఇవన్నీ అజంప్షన్స్, ఓకే. రెండోది గ్రూప్ బై, ఇది ఎస్క్యూఎల్ పర్పస్ చెప్తున్నా. గ్రూప్ బై, ఎస్క్యూఎల్, సీక్వెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. ఒకవేళ సీక్వెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకవేళ మీ రిక్వైర్మెంట్లో మీకు ఓన్లీ సిటీ బేస్డ్ టోటల్ శాలరీ కావాలనుకున్నాం. సిటీ బేస్డ్ టోటల్ శాలరీ కావాలన్నప్పుడు నేమ్స్ తో ఏం పని ఉంది? యు వాంట్ నేమ్స్. లెట్స్ టేక్ 10 millions ఆఫ్ రోస్ ఉన్నాయి, ఓకే. 10 millions ఆఫ్ రోస్ ఉన్నాయి, సారీ 10 millions ఆఫ్ సిటీస్ ఉన్నాయి అనుకున్నాం. సపోజ్ 1 million సిటీస్ ఉన్నాయి, 10 millions ఆఫ్ రోస్ ఉన్నాయి, 10 millions ఆఫ్ నేమ్స్ ఉన్నాయి అనుకున్నాం. ఆల్ దీస్ నేమ్స్ ఆర్ నీడెడ్. నో, మీ రిక్వైర్మెంట్ నేమ్స్ తో పనే లేదు. వాట్ ఈస్ యువర్ రిక్వైర్మెంట్? సిటీ వైజ్ శాలరీ, సిటీ వైజ్ సమ్, సిటీ వైజ్ పాపులేషన్ ఆర్ స్టేట్. ఇప్పుడు మీకు అర్థం కాంది, మీకు పర్పస్ బాగా వినండి. అరే బాబు, ఇప్పుడు నా స్టేట్లో ఎన్ని ఉన్నాయో, ఎన్ని జిల్లాలో నాకు తెలియదు. లెట్స్ టేక్, మీకు ఏం తెలుసు చెప్పండి. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, ఇంకేమున్నాయి నాకు తెలిసిన స్టేట్లు, కేరళ, గుజరాత్, ఇవన్నీ పక్కన పెడదాం. లెట్స్ టేక్ ఏపీలో ఎన్ని సిటీస్ ఉంటాయి, ఎన్ని జిల్లాలు ఉంటాయి? ఐ డోంట్ నో, మేబీ అరౌండ్ 13 అనుకుంటున్నా, 13 ఉన్నాయి అనుకుంటున్నా. తెలంగాణలో కూడా సేమ్ అంతే ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఎక్కువ ఉండొచ్చు, ఒక 25 దాకా 30 దాకా ఉన్నాయి అనుకుందాం. చెన్నైలో కూడా సేమ్ అంతే, 30 దాకా ఉన్నాయి అనుకుందాం. కేరళ కూడా అంతే అనుకుందాం. ఇప్పుడు నేను ఏపీ వైజ్, స్టేట్ వైజ్ నాకు పాపులేషన్ కావాలి అన్నప్పుడు స్టేట్ వైజ్ పాపులేషన్, ఈచ్ డిస్ట్రిక్ట్ కి ఒక పాపులేషన్ ఉంటుంది. ఇప్పుడు నేను స్టేట్ వైజ్ పాపులేషన్ అన్నప్పుడు డిస్ట్రిక్ట్ వైజ్ నాకేం పని ఉంది? ఐ విల్ నాట్ కన్సిడర్ డిస్ట్రిక్ట్స్, ఐ విల్ కన్సిడర్ ఓన్లీ ఏపీ. ఎటా ఎప్పుడు ఏం చేస్తాను? ఈ సిటీ ప్లస్ స్టేట్ వస్తుంది, ఈ శాలరీ ప్లస్ పాపులేషన్ వస్తుంది, ఇక్కడ సమ్ వస్తుంది, సమ్ ఆఫ్ పాపులేషన్. అప్పుడు ఏం చేస్తుంది? అండర్స్టాండ్? అర్థమైందా? చెప్పవయ్యా బాబు. ఎనీ డౌట్స్? చెప్పండి, మిగిలిన వాళ్ళు ఏం డౌట్స్ చెప్పండి. నో డౌట్సా? మీరు నోరు తెరిచి చెప్పకపోతే నాకేమీ తెలియదు. సైలెంట్ ఉంటే, ఎందుకంటే నేను మీ మొక్కలు చూడను కదా ఇక్కడ. మీరు వింటున్నారా, మీకు అర్థమవుతుందా లేదా నాకు ఎట్ట తెలుస్తుంది? నేను మీ మొక్కలు చూస్తే నాకు అర్థమవుతుంది. ఇప్పుడు నేను మీ మొక్కలు చూడను, నాకు తెలియదు కదా. మీకు అర్థం కాకపోయినా ఇమ్మీడియట్గా అడగాలి, అర్థమైంది చెప్పాలి. ఓకే, సో ఫార్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్, రైటా? ఓకే, ఇప్పుడు ఇంకొంచెం డీప్గా వెళ్దాం.
ఎలా వెళ్దాం డీప్గా? ఎలా వెళ్దాం? ఎలా వెళ్తే మీకు బాగుంటుంది? నాకు కూడా బుర్ర పని చేయట్లేదు. ఎలా వెళ్తుందో మనం. ఓకే, let me సేమ్ ఇదే అనుకుందాం. ఇదే టేబుల్ తీసుకుంటున్నాను, శాలరీ టేబుల్. ఇప్పుడు నేను ఒక చిన్న మెజర్ రాస్తున్నాను. లెట్ మీ రైట్ ఆర్ ఎల్స్ లెట్ మీ టేక్ దిస్ వన్. తీసుకొని నేను శాలరీ తీసుకున్నాను. 4 trillion అంట. I don't want to see in trillions. I want to see in millions. Let's say millions లో ఉంది. నాకు కామా సపరేటర్ కావాలి. లెట్స్ గో ఫర్ కామా సపరేటర్. ఓకే, ఎన్ని మిలియన్స్ ఉన్నాయి? డోంట్ వాంట్ మిలియన్స్ ఆల్సో. మిలియన్స్ ఉండనిలేండి. లెట్ us see. I have a millions of salary. ఓకే, ఇంత మిలియన్స్ ఉన్నాయి నా కాడ శాలరీ టోటల్ గా. Now I am taking one slicer. I am assuming the slicer will be like a city. Perfect. చూడండి, ఇప్పుడు నేను ఇది can I remove these two? Can I remove these two? Yes, sir. Remove. ఏంటంటే క్లయింట్ ఏమడిగాడంటే, అరే బాబు, నువ్వు ఏ సిటీ సెలెక్ట్ చేస్తే, చాలా జాగ్రత్తగా వినండి, చాలా జాగ్రత్తగా వినాలి. నువ్వు ఏ సిటీ అయినా సెలెక్ట్ చేసుకో. ఇక్కడ ఐ డోంట్ వాంట్. ఇప్పుడు నాకు ఎట్లా ఉండాలంటే ఈ లేబుల్ తీసే. ఇప్పుడు నాకు నువ్వు సెలెక్ట్ చేసిన సిటీ నేమ్తో పాటు శాలరీ అని రావాలి. ఏం రావాలి? నువ్వు ఏమైనా సెలెక్ట్ చేయి. ఇక్కడ ఇఫ్ యు సెలెక్ట్ బెంగళూరు, it should come Bengaluru salary. If you select Chennai, it should come Chennai salary. If you select Hyderabad, Hyderabad salary అని రావాలి. It should be dynamic. గుర్తు పెట్టుకోండి, డైనమిక్ గా. It should be dynamic. డైనమిక్ గా మారుతూ, డైనమిక్ గా డిస్ప్లే అవ్వాలి నీ సెలెక్టెడ్ వాల్యూ. Now the function is, గుర్తుపెట్టుకోండి, I will write new measure. కొన్ని రిక్వైర్మెంట్స్. డైనమిక్ టైటిల్. ఇలాంటి ప్రయోగాలు మనమే చేస్తుంటాం, కొంతమంది కూడా చేస్తుంటారు. ఇంకా మన వాళ్ళు ఎవరున్నా అందరూ చేస్తుంటారు. రైట్, ఐ వాంట్ టు సీ డైనమికల్లీ ద టైటిల్. రైటా? ఇప్పుడు ఏం చేస్తానంటే సెలెక్టెడ్ వాల్యూ, ఫంక్షన్ పేరు సెలెక్టెడ్ వాల్యూ. ఇప్పుడే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను పునాది వేస్తే, ఇప్పుడు దీన్ని బేస్ చేస్తే దీని యూజ్ తర్వాత వస్తుంది, ఒక 10 days తర్వాత వస్తుంది. అందుకని ఇప్పుడు చెప్తున్నాను, వినండి జాగ్రత్తగా. సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ సిటీ అని పెడుతున్నాను. సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ నేమ్ శాలరీలో పెడుతున్నాను. శాలరీ అండ్ ఏముండాలి నాకు? బెంగళూరు సిటీ, బెంగళూరు శాలరీ ఉన్నారు కదా. నేను సిటీ అని పెడతా, సిటీ శాలరీ అని రాస్తాం. సిటీ శాలరీ.
జాగ్రత్తగా వినండి, ఫంక్షన్ జాగ్రత్తగా చూడండి. ఏం చేశాను నేను? సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ శాలరీ సిటీ అండ్ సిటీ శాలరీ అని రాశాను. ఇది మీ ఇష్టం, ఇది కస్టమైజ్డ్ ఏమని రాసుకోండి, బట్ రాయాలన్నప్పుడు ఇక్కడ అండర్ పెట్టాలి ఖచ్చితంగా. ఓకే కొట్టేసాను. జనరల్ టైటిల్ ఓపెన్ చేస్తాను. డ్రాప్ ఉందా? ఈ ఎఫెక్ట్స్ దగ్గర క్లిక్ చేసి ఫీల్డ్ వాల్యూ శాలరీలోని ఇప్పుడు రాసిన మెజర్ తీసుకుంటున్నాను. ఓకే, నౌ యూ సీ, మీ అందరికి కనబడాలి, కనబడుతుందో లేదో నాకు తెలియదు. సజాయ్ యూఐ bold here, let me 18. చూడండి ఇప్పుడు ఏం కనబడుతుంది ఇక్కడ? సిటీ శాలరీస్. సిటీ శాలరీ కనబడుతుంది. అరే బాబు, మనం ఏమీ సెలెక్ట్ చేయలే ఇక్కడ, అందుకని ఉట్టి సిటీ శాలరీ కనబడుతుంది. లెట్ మీ సెలెక్ట్ బెంగళూరు. వాట్ ఈస్ దిస్ వన్? బెంగళూరు సిటీ సార్. You understand? Do you understand? ఏం చేస్తుందంటే సెలెక్టెడ్ వాల్యూ దీని లోపల ఏదైతే మనం కాలంని మెన్షన్ చేశామో, ఏదైతే ఈ మెన్షన్ చేసిన కాలంలో మనం సెలెక్ట్ చేస్తామో ఆ సెలెక్ట్ చేసిన వాల్యూని ఇక్కడ తీసుకుంటుంది. ఇక నేను సెలెక్ట్ చేశాను, నెల్లూరు అని సెలెక్ట్ చేశాను. సో ఇట్ విల్ టేక్ దిస్ నెల్లూరు అండ్ సిటీ salary. If you select Hyderabad, it will take this Hyderabad here and it will add city salary. Similarly, whatever you are selecting, that will be considered along with city salary. That is the power of selected value. Power of selected value. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అరే బాబు నువ్వు సెలెక్ట్ చేసావు బాగుంది, ఇప్పుడు నువ్వేం సెలెక్ట్ చేయాలి, ఇప్పుడు ఏంది పరిస్థితి? Now I will write one variable. నేను a తో రాస్తాను. వేరియబుల్ a is equal to selected value of city రాశాను. ఓకే, now I will write one more variable. Variable b is equal to if a is equal to blank, then write no city is selected. ఏనార్థం మనం? All the cities cumulative salary అని రాశాను. రాసి ఎల్స్ A and B రిటర్న్ B. ఇద్దరితో అయిపోలేదండి బాబు, ఇంకా చాలా ఉంది. ఎన్ని బేసిక్ అన్న చెప్తున్నాడు, బేసిక్ వచ్చేసిందని ఎగురుకుంటున్నారేమో, అంత లేదు, ఇంకా చాలా ఉంది. ఓకే చూడండి, నేను ఏం చేశాను, 2 వేరియబుల్స్ క్రియేట్ చేశాను. మీకు వేరియబుల్ కూడా తెలియకపోతే నేను ఏం చేయలేను, దయచేసి నన్ను ఏమనుకోవద్దు. ఓకే, ఎందుకంటే ఇది సి లాంగ్వేజ్. అందరూ బీటెక్లో ఏదో చేస్తుంటారు, మీరు బీటెక్ చేసిన తర్వాత అప్పట్లో మీకు సి లాంగ్వేజ్ కూడా రాకుండా ఎవరైనా ఉన్నారంటే నేనేం చేయలేను. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను 2 వేరియబుల్స్గా డిక్లేర్ చేస్తున్నాను. వేరియబుల్ ఏ ఏం చెప్తున్నానంటే సెలెక్టెడ్ వాల్యూ ఆఫ్ శాలరీ అని పెట్టాను, సిటీ. ఇప్పుడు వేరియబుల్ బి ఏం పెట్టానంటే దీన్ని ఇక్కడ పాస్ చేశాను. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్. బ్లాంక్ ఎప్పుడు అవుతుంది? మనం ఏమీ సెలెక్ట్ చేయనప్పుడు మాత్రమే బ్లాంక్ అవుతుంది, అవునా?
ఏమైనా సెలెక్ట్ చేస్తే ఆ వాల్యూ తీసుకుంటుంది. ఇప్పుడు నేను చెప్తాను, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు బ్లాంక్ దెన్ యూ డిస్ప్లే ఆల్ ద సిటీస్ క్యూములేటివ్ శాలరీ. మీరు ఏదైనా రాసుకోండి ఇక్కడ. లేదు ఇది కాదు అనుకుంటే ఇప్పుడు ఏం చేస్తాము, మీరు ఏమైనా సెలెక్ట్ ఎల్స్ అన్నప్పుడు ఏం చేస్తున్నాను, ఏ అండ్ సిటీ శాలరీ. ఏ అంటే ఏంది, ఏది సెలెక్ట్ చేస్తుంది దాన్ని. నౌ లెట్ మీ చేంజ్ దిస్ వన్. నౌ యూ సీ నేను ఏం సెలెక్ట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఏం చూపిస్తుంది, ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ సంథింగ్ ఎల్స్ లైక్ ఆల్ ద సిటీస్ క్యూములేటివ్ శాలరీ అని చెప్తుంది. ఇఫ్ యూ సెలెక్ట్ now it will show Bangalore city salary. Understand? Yes, sir. Yes, sir. అర్థమైందా? ఎస్ సార్. Huh? అర్థమైంది సార్. అర్థమైంది సార్. Any doubts so far? Any doubts so far? No, sir. No, right? Let me do one thing then. Let me do one thing. I will write one measure. Shuddham. I will write one measure. New measure. I am writing dynamic color. Variable A is equal to మళ్ళీ రాస్తున్నాను, same selected value of city రాశాను, పర్ఫెక్ట్. నౌ వేరియబుల్ B అని రాస్తున్నాను is equal to, నేనేం చేస్తున్నా అంటే if A is equal to నెల్లూరు ఎందుకంటే మా ఊరు కాబట్టి నెల్లూరు, then the display the color is red వద్దులే బాగోద్దు, let's go for green. Else, sorry, I have to write like this. Else black అనుకుందాం. రిటర్న్ B. రిటర్న్ చేయాలి, గుర్తుపెట్టుకోండి, రిటర్న్ చేయాలి. మీరు ఏదైతే మీకు అవుట్పుట్ రావాలో దాన్ని రిటర్న్ చేయాలి. రిటర్న్ B. నేను దీన్ని సెలెక్ట్ చేసి ఫార్మాట్ రిజల్ట్కి వెళ్తున్నాను, కలర్ వాల్యూకి వెళ్తున్నాను. కలర్ వాల్యూ కదగానే ఈ ఫార్మాట్ కలర్ చూడండి, కనబడుతుందా కలర్. ఈ కలర్ దగ్గర ఈ ఎఫెక్ట్స్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి ఈ ఫార్మాట్ స్టైల్లో ఫీల్డ్ వాల్యూకి వెళ్ళాలి. వెళ్ళి ఇప్పుడు ఇదే శాలరీలో డైనమిక్ కలర్ సెలెక్ట్ చేస్తున్నా. ఓకే, నౌ ఐ హావెంట్ సెలెక్ట్ ఎనీథింగ్, సో ఇట్ ఈస్ బ్లాక్. నౌ లెట్ మీ సెలెక్ట్ నెల్లూరు. యు సీ, see my dear, understand? ఎస్ సార్. Yes, sir. Yes, sir. It is so powerful. It is not over yet. The selected value అనే ఫంక్షన్ ని నేను వాడినట్టు ఎవ్వరు వాడరు, మేబీ నా శిష్యులు కూడా వాడుతుండొచ్చు. It is so powerful. నేను అందుకే you don't need thousands of DAX functions అని చెప్పేది. You don't need. You need maximum 85 DAX functions. That is enough to become expert in Power BI. That's all. My interview, whenever, I don't know, so far నేను చాలా తక్కువ ఇంటర్వ్యూ చేశాను. చూడండి, బెస్ట్ థింగ్
ఎప్పుడైనా ఎవరైనా హౌ యు ఆర్ గోయింగ్ టు ఆప్టిమైజ్ యువర్ డాక్స్ అన్నారు అనుకోండి. ఆప్టిమైజ్ మీ నోట్లో నుంచి రావాల్సిన ఫస్ట్ ఆన్సర్ ఐ విల్ నాట్ క్రియేట్ more measures rather than I will create less measures using of variables. The one way of optimization is you are not చెప్పండి. నేను ఎన్ని చేయాలంటే ఇది సపరేట్ మెజర్, ఇది సపరేట్ మెజర్ చేయాలి. అవునా కదా? ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ మెజర్ రన్ చేయడానికి ఈచ్ అండ్ ఎవ్రీ ఈవెన్ దో ఇట్ ఆక్యుపైస్ వెరీ లెస్ స్పేస్ టు రన్ దిస్ వన్, ఇట్ నీడ్స్ సమ్ కెపాసిటీ, రైట్? సో సపరేట్ గా మీరు క్రియేట్ చేసి సపరేట్ కాల్ చేస్తే మీకు ప్రాబ్లం వస్తుంది. సో హౌ ఐఎమ్ గోయింగ్ టు ఆప్టిమైజ్? ఐ విల్ ఆప్టిమైజ్ యూజింగ్ వేరియబుల్స్. మీరు ఇదే అంటారు. నేనైతే ఒక 4 pages లెంత్ 4 pages లెంత్కి సరిపడే డాక్స్ రాస్తాను మామూలుగా నా దాంట్లో. ఎస్పెషల్లీ నేను క్రియేట్ చేసిన డాష్ బోర్డ్స్ లో ఇప్పటి వరకు నేను క్రియేట్ చేసిన దాంట్లో the maximum DAX length that I have written is 4 pages. That's all. ఒక్క దాంట్లో you will write everything. No need to create separate and all. One measure can be create. One measure can suffice for everything using of variables. మీరు చెప్పాలి ఇంటర్వ్యూలో, మీరు చెప్పలేదు. అరే నాకు గౌతమ్ సార్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మీరు బుర్రలో పెట్టుకోలేదు. You don't know how to apply. You don't know how to use your brain. Understand? Right, let me show you the color, how I have created. చూడండి, మీకు కలరు మీకు తెలిస్తే మీరు కలర్ రాయండి. మీరు కలర్ తెలియకపోతే there is a function called Unicode. ఏం రాస్తానంటే Hexacode, sorry, not Unicode, Hexacode, black color code. It is called Hexacolor. చూడండి, బ్లాక్ కలర్ కోడ్. ఇప్పుడు నేను సరే కలర్ కోడ్స్ అని రాస్తా. లెట్స్ రైట్ కలర్ కోడ్స్. మీకు మొన్న చెప్పాను సాటర్డే రోజు చెప్పానా? కలర్ కోడ్స్ ఎస్ చెప్పాను కదా. లెట్స్ సి. ఇప్పుడు లెట్ మీ ఓపెన్ దిస్ వన్. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు సీ, చూడండి కలర్ కోడ్ ఇది కాపీ చేస్తున్నాను. బ్లూ. ఈ మెజర్ లో సేమ్ ఈ 2 స్ట్రింగ్ లోనే రాయాలి. ఇక్కడ పెట్టి ఇది పేస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకోటి పర్పుల్ తీసుకుంటాను. లెట్ మీ టేక్ పర్పుల్. ఈ కోడ్ కాపీ చేయాలి. ఈ కోడ్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాలి. సార్ చూడండి, dynamically it will display, dynamically it will appear. Understand? Yes, sir. Very good. If any questions, please ask me. Any questions? క్లాసో గీసో ఏదో లేదు, అడగండి. సిద్ధార్థ, ఈరోజు నువ్వు వీలు చూసుకొని ఈవినింగ్ పూట అట్లా పోయి
Baladhar Boisra. If you don't know Okay. address, you ask Bharat. ఓకే సార్ నిన్న Bharat, నార్త్ వైండ్ చెప్పు Bharat, చెప్పు సిద్ధార్థ. నిన్న నార్త్ వైండ్ ట్రేడ్స్ లో అది పంపించారు కదా సార్, డౌన్లోడ్ చేశాను. దాంట్లో ఒక నిమిషం సార్. ఇది విజిబుల్ కనిపిస్తుందా సార్? ఇంకా లోడ్ అవుతుంది. సార్ లోడ్ అవుతుంది. Titles don't make leaders. Action do. ఇప్పుడు లోడ్ అవుతుంది. సార్ దీంట్లో టేబుల్స్ లో నెంబర్ ఆఫ్ ఫస్ట్ అనలైజ్. ఇంకా అయిపోవాలి. అనలైజ్ కేటగిరీస్. వెరీ గుడ్. ఓపెన్ చేయండి. ఎవరేజెస్. ఓకే, క్వశ్చన్ రండి సిద్ధార్థ. సార్ యాక్చువల్లీ ఆర్డర్స్ ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది ఎగ్జాక్ట్లీ లేదు సార్. అది మనకి ఇక్కడ ఎక్కడ మనం నెంబర్ ఆఫ్ ఆర్డర్స్ అనేది లేదు. నేనేం తీసుకున్నాను అంటే ప్రొడక్ట్ ఐడి తీసుకున్నాను సార్. నెంబర్ ఆఫ్ ఐడి, ప్రొడక్ట్ ఐడి ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఐడి అన్నా. ఆర్డర్ ఐడి ఉంది కదండి, యూ కెన్ సీ ఆర్డర్ ఐడి. ఓకే, ఇది ఆర్డర్ ఐడి తీసుకోమంటారా సార్? గో ఆర్డర్స్ ఫస్ట్. ఆర్డర్స్ పోండి, ఒకసారి ఆర్డర్ టేబుల్కి వెళ్ళండి. దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఆర్డర్స్ టేబుల్కి వెళ్ళండి. యూ డోంట్ రిప్లికేట్. ఇక్కడ కూడా ఆర్డర్ ఐడి ఉంది. డోంట్ రెప్లికేట్ పిజ్జా డాష్ బోర్డ్. అనలైజ్ ద డేటా. అనలైజ్. డైలీ ఒక్క విజువల్ మీరు క్రియేట్ చేసినా మీరు టోటల్గా మీరు ఈ టైంలో 3 డాష్ బోర్డ్స్ పర్ఫెక్ట్గా అనలైజ్ చేస్తే చాలు. మీరు ఈ డాష్ బోర్డ్ ఎలా క్రియేట్ చేయాలంటే, ఇప్పటి వరకు మనం చెప్పుకుంది, ఇప్పటి నుంచి శనివారం దాకా మనం చెప్పుకునేది మొత్తం అప్లై చేయాలి. యూ హ్యావ్ టు అప్లై ఎవ్రీథింగ్ అప్ టు సాటర్డే. నీకు ముందే చెప్పాను పై చార్ట్ వాడకూడదని, మళ్ళీ మీరు పై చార్ట్ వాడారు. అది 6 కంటే ఎక్కువ ఉన్నాయి సార్, 5 కంటే ఎక్కువ ఉన్నాయి సార్, అందువల్ల వాడకూడదు కదా. డోంట్ రెప్లికేట్ పిజ్జా డాష్ బోర్డ్. డోంట్ రెప్లికేట్. ట్రై సంథింగ్ ఎల్స్. I want to see your analysis. Each and everyone applicable to each and everyone. మీరు ఇండివిజువల్గా అనలైజ్ చేయాలి, మీరు ఇండివిజువల్గా క్రియేట్ చేయాలి. చూడండి, నాకు పని ఉంది, నేను క్రియేట్ చేయాలంటే అది మీ ఇష్టం, నేనైతే మేము ప్రెజర్ చేయను. ఓకే, బట్ డోంట్ మిస్ ది ఆపర్చునిటీ టు అనలైజ్ సంథింగ్ ఎల్స్ దట్ యూ వాంట్ టు షో. యూ వాంట్ టు సీ యువర్ కెపాసిటీ, రైట్? యూ వాంట్ టు సీ యువర్ కెపాసిటీ. నేను రాముణ్ణి, నేను తోపుతురుం కాన్ని అనుకుంటే సరిపోదు. యూ వాంట్ టు నో దట్ వాట్ ఈస్ యువర్ కెపాసిటీ. I don't want to know because you are paying to me. That's all. My deal is that I am getting money from you. That's all. I have to satisfy my mind that if you are getting some money, you have to help them. That's all. See, your mind should satisfy, right? You have to know that what is your capacity, what is your analysis skills. ఆ డేటా మొత్తం అనలైజ్ చేయండి, డిఫరెంట్గా థింక్ చేయండి. ప్రాబ్లం వస్తే కనెక్ట్ అవ్వండి. మీ అనాలిసిస్లో ప్రాబ్లం వస్తే కనెక్ట్ అవ్వద్దు. ఇంటర్నల్గా ఏదైనా ఎగ్జిక్యూషన్ ఆఫ్ మెజరో, ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఫంక్షనో, లేకపోతే మోడలింగ్ ప్రాబ్లమో, అప్పుడు కనెక్ట్ అవ్వండి. మీరు నాకు ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. మిమ్మల్ని మీ మైండ్కి మీరు ప్రూవ్ చేసుకోండి. దట్స్ ఆల్. నాకు మీరు ప్రూవ్ చేయాల్సిందల్లా ఓన్లీ మనీయే, నథింగ్ ఎల్స్. నేను ఇక్కడ ఏం చేయట్లేదు. నా దృష్టిలో మీరు నాకు మనీ ఇస్తున్నారు కాబట్టి మీరు ₹1 ఇస్తే నేను మీకు ₹2, ₹3 న్యాయం చేయాలనే ట్రై చేస్తా. మా వాళ్ళందరూ తెలుసు నేను ఎంత న్యాయం చేస్తాను అనేది.
అదే నా ఆలోచన, అంతమించి వేరే ఆలోచనే ఉండదు. మీ ఆలోచన మీకు ఉంటుంది. అనలైజ్ చేయండి జాగ్రత్తగా, నిదానంగా క్రియేట్ చేయండి. అర్జెన్సీ లేదు. మీకు అర్థమైంది, మీరు అనలైజ్ చేసింది ఇంప్లిమెంట్ చేయండి. రోజుకు 2 విజువల్స్ అయినా చాలు. రైట్? ఎనీ డౌట్స్? అదర్వైజ్ విల్ వైండ్ అప్. మళ్ళీ చెప్తున్నాను, మీరు డాక్స్లు కానీ మిస్ అయ్యారంటే నేనైతే మిమ్మల్ని కాపాడలేను. మై డ్యూటీ ఎప్పుడెప్పుడు చెప్పా, నా మైండ్లో ఓన్లీ రన్ అయ్యేది వేరేది ఉంటుంది. నేను డబ్బులు తీసుకుంటున్నా, నా డబ్బు తగ్గట్టు మీకు న్యాయం చేయాలి అంతే. మీరు మిస్ అయితే నేను చెప్తాను అనుకోవద్దు. మీకు నేను హెల్ప్ చేస్తా. ఎప్పుడు హెల్ప్ చేస్తానంటే మీ వర్క్లో ఏమైనా ప్రాబ్లం వస్తేనో లేదా ఇంకో దగ్గర హెల్ప్ చేయాలనో చేస్తాను అంతే తప్ప మీరు మిస్ అయితే అది మళ్ళీ చెప్పానంటే చెప్పను. అది ముందే చెప్పేస్తాను. రైట్? ఎనీ డౌట్? Okay, thanks for today. We'll meet again tomorrow morning, same time. Bye. Thank you. Thank you.